హలో ఆల్, అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరు బాగున్నారా? ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చేసే రెసిపీ ఏంటి అంటే వెజ్ బిర్యానీ. మొదటగా కళాయి పెట్టుకొని మండి పెట్టుకొని అందులో ఒక స్పూను 2 స్పూన్స్ గీ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని అందులో మరిగిన తర్వాత గరం మసాలా ఐటమ్స్ చూసారు కదా, అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మూత పెట్టేసి కొద్దిసేపు 1 మినిట్ 2 మినిట్స్ లాగా మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెడితే మెత్తగా అవుతాయి కదా ఫ్రెండ్స్. కొంచెం అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచాం కదా, ఆ వెజిటబుల్స్ అన్నీ క్యారెట్, క్యాప్సికమ్, తర్వాత ఆలు, బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1 మినిట్ అయితే మూత పెట్టుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా కెర్లించాలి. బాగా కెర్లిన తర్వాత మూత పెట్టుకొని ఉడికినంతసేపు ఉంచుకొని తర్వాత తీసినప్పుడు గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఈజీయే, పెద్ద కష్టమేం కాదు. అందరూ ట్రై చేసుకుని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.